4 రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు. చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికు ఛాన్స్ ఇచ్చినట్టయితే సమాచారం అయితే రావడం జరిగింది. నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం. 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ చేసే అవకాశాలున్నట్టు మనకి ఈరోజైతే పత్రికాముఖంగా అయితే అప్డేట్ అయితే వచ్చింది. గవర్నర్ తమిళిసైతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి భేటీ అయినారు. రిపబ్లిక్ డే వేడుకలు ఆహ్వానం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చించినట్టు, సరైన పేర్లు ప్రతిపాదించే వెంటనే ఆమోదిస్తానన్నా కూడా గవర్నర్ అన్నట్టు మనకైతే నిన్నైతే అప్డేట్ అయితే వచ్చింది. సో మరి ఇప్పుడప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత మనకి నూతన చైర్మన్ నియమిస్తారనే దానిపై పూర్తి క్లారిటీ అయితే ఈరోజు అయితే వచ్చింది. సో మొత్తానికైతే ఈ యొక్క లిస్ట్ అనేది ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉంది. ఈ పేర్లను కూడా ప్రతిపాదిస్తే వెంటనే కూడా ఆమోదిస్తున్నాడు సమాచారం. అంటే ప్రభుత్వం ఎవరు నిర్ణయిస్తారో వారిని తన గవర్నర్ అనేది అంటే గవర్నర్ గారు ఆమోదిస్తారంటూ సమాచారం. సో మొత్తానికైతే చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి అవకాశాలు ఇచ్చినట్టు ఛాన్స్ అయితే వస్తుంది. సో మనకి దీనిపై నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం అన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్. ఫిబ్రవరి నెలలో ఎగ్జామ్స్ మరియు రిజల్ట్స్ ఉంటాయి.